ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం పల్నాడు జిల్లా నసరాపేటలోని వినాయకుడు బొమ్మలు నగరంలో మొత్తం చూద్దరు. కానీ ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఈ నసరాపేట నగరంలో గణపతులను చూసే ముందు మొదటగా ఈ రిక్షా సెంటర్ రిజిస్టర్ ఆఫీస్ కాడ ఉన్న ప్రకాష్ నగర్లోని సంతాన గణపతి బొమ్మ కాడించి మొదలు పెడుతున్నాం. ఇక నగరంలో ఉన్న మొత్తం బొమ్మలు మీకు చూపించగలను. ఏమన్నా ఒకటి అలా మిస్ అయ్యంటే కామెంట్ రూపంలో చెప్పండి. కొన్ని గణపతుల పేర్లు ఉండవు కాబట్టి కామెంట్ రూపంలో మీ ఈ టైం ప్రకారం ఉన్న ఏరియాల్లో ఏ గణపతి స్వామి ఉన్నాడో కామెంట్ రూపంలో చెప్పండి. వినాయక చవితి అంటేనే వినాయకుని పుట్టినరోజు. తెలుగు క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసం శుక్రపక్షమి చవితి నాడు వస్తుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ పండుగ వస్తుంది. ఈ వినాయకుని పండుగని మన ఆంధ్రప్రదేశ్లోనే కాక మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 10 రోజుల నుంచి 15 రోజుల వరకు భారీ ఉత్సవం చేస్తూ ఉంటారు. మట్టి విగ్రహాలని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వినాయకుడి బొమ్మల్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి కంటే మట్టితోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, లడ్లు, స్వీట్లు నైవేద్యంగా పెడతా ఉంటారు. ఈ వినాయకుని పూజకు 21 రకాల పత్రుల్ని వాడుతూ ఉంటారు. పత్రి అంటే ఆకులు. పూజా కార్యక్రమం అయిపోయినాక కొందరు 3 రోజులు, కొందరు 11 రోజులు, కొందరు 16 రోజులు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పూజలు చేసి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి నీటిలో నిమజ్జనం చేస్తారు. దీనే వినాయక నిమజ్జనం అంటారు. ఈ నిమజ్జనం తర్వాత గణేశుడు తిరిగి కైలాసానికి వెళ్తున్నారని సూచిస్తున్నట్టు భావిస్తారు భక్తులు. వినాయక చవితి అంటే కేవలం పండగ మాత్రం కాదు, ప్రజలందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండి వేడుక చేసుకుంటూ ఉంటారు. కుల మతాలకి అతీతంగా అందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు ఈ పండగని. ఈ పండగ రోజు చేయకూడనివి ఏంది అంటే, ఈరోజు రాత్రి చంద్రుని చూడకూడదు, చూస్తే అపనిందలు తప్పు, బలవంతంగా చందాలు వసూలు చేయరాదు, సినిమా పాటలు, డీజేలు వాడకూడదు, ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా మండపాలు వేసుకోవాలి, మండపాల వద్ద మందు తాగటం, సిగరెట్లు అలాంటి అసాంఘిక చర్యలు చేయకూడదు. ఈ వినాయక చవితికి సంబంధించిన కథ కూడా మీకు వివరించగలను. పురాణాల కథనం ప్రకారం పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరూ లోపలికి రాకుండా ఉండేందుకు ఒక మట్టి బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసింది. ఆ బాలుడిని తన గది దగ్గర కాపలాగా ఉండమని చెప్పింది. బాలుడు పార్వతి మాట ప్రకారం కాపలా కాస్తూ ఉన్నాడు. అదే సమయంలో శివుడు అక్కడికి వస్తాడు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా ఆ బాలుడు ఆపుతాడు. దానితో పరమశివుడికి కోపం వచ్చి తన ఇంట్లోకి వెళ్తానికే తనని ఆపుతాడని ఆ బాలుని తల నరికేశాడు. ఆ దృశ్యం చూసిన పార్వతీదేవి దుఃఖించింది. ఆమె బాధను చూసి తన తప్పును తెలుసుకున్న శివుడు తన అనుచరులను వెంటనే ఉత్తరం వైపు వెళ్ళి మొదటగా కనిపించిన జీవి తలను తీసుకొని రమ్మని ఆదేశించాడు. వారు వెళ్ళి ఒక ఏనుగు తలను తీసుకొని వచ్చారు. అంతటా శివుడు ఆ ఏనుగు తలను బాలుడు మొండానికి అతికించి మళ్ళీ ప్రాణం పోశారు. ఆ బాలుడికి గణపతి లేదా గణేశుడు అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు గణేశుని పూజించడం జరుగుతూ ఉంది. వినాయక చవితి నాడు చంద్రుడిని ఎందుకు చూడకూడదంటే దానికి ఒక పురాణ కథ ఒకటి ఉంది. ఒకరోజు వినాయకుడు ఇందులో ఎక్కువగా తిని తన వాహనమైన మూసికాను అంటే ఎలుక మీదకి ఎక్కుతున్నప్పుడు కింద పడుట ఆకాశం నుంచి చూసిన చంద్రుడు పగలబడి నవ్వాడు. అది చూసిన వినాయకుడు కోపంతో, ఈరోజు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు తప్పు అని శాపం వసింగాడు. ఒకరోజు ఇలాగే శ్రీకృష్ణుడు పాలు తీస్తూ ఉన్నప్పుడు పాలలో నుంచి చంద్రుని చూశారు. చూసిన వెంటనే అతనికి కూడా నీలాప నింద తప్పలేదు.
శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్తు నుండి ఎలా తీసుకున్నారో, తర్వాత ఆ అపవాదును ఎలా తొలగించుకున్నారో తెలుపుతుంది. ఈ కథ వింటే చంద్రదర్శన దోషం పోతుందని గణేష్ పురాణం ప్రకారం చంద్రుని చూసిన, గణేష్ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించిన ఈ దోషం, ఈ అపవాదు తొలగుతుందని నమ్ముతూ ఉంటారు. చంద్రుని చూస్తే అపవాదులు తొలగి ఆ శమంతకమణి కథను కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి సూర్యదేవుడు సత్రాజిత్తు అనే రాజు స్నేహం కారణంగా సూర్యుని మెడలో ధరించే శమంతకమణిని సత్రాజిత్తుకి ఇస్తారు. ఆ శమంతకమణి చాలా మహిమ గలదు. ఇది రోజుకు 8 బరువులు భారాలు బంగారాన్ని ఇస్తుంది. కానీ ఈ మణిని అపరిశుభ్రమైన లేదా అధర్మంగా ఉన్న వ్యక్తి ధరిస్తే అతని అరిష్టాన్ని, వినాశనాన్ని కలిగిస్తుంది. సత్రాజిత్తు ఈ మణిని ధరించి ద్వారకకు వస్తారు. శ్రీకృష్ణుడు అతన్ని చూసి సూర్య భగవానుడు అనుకుంటాడు. విషయం తెలుసుకొని ఆ మణిని ప్రజల సంక్షేమానికి వాడటానికి ఉంచమని కోరగా సత్రాజిత్తు అహంకారంతో శ్రీకృష్ణుడి మాట తిరస్కరిస్తాడు. కొన్ని రోజుల తర్వాత సత్రాజిత్తుకు సోదరుడు ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవిలో వేటకు వెళ్ళగా ఒక సింహం అతన్ని చంపి మణి తీసుకుంటుంది. ఆ సింహాన్ని జాంబవంతుడు అనే ఎలుగుబంటి రాజు చంపి మణిని తన గృహలో ఉన్న పిల్లలకు ఆట వస్తువుగా ఇస్తాడు. సత్రాజిత్తు అతని సోదరుడు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి శ్రీకృష్ణుడిపై ఆ నింద వేస్తాడు. ఆ మణి నువ్వే అడిగావు కాబట్టి ఆ మణి కోసం ఆ తమ్ముడిని చంపావని. శ్రీకృష్ణునికి వినాయక చవితి రోజు చంద్రుని చూడబట్టి నాకు ఈ నింద వచ్చిందని అర్థమయ్యి ఈ అపవాదం నుండి బయటపడడానికి, నిజం తెలుసుకోవడానికి వరకు అడవిలోకి శ్రీకృష్ణుడు వెళుతుండగా ప్రసేనుడి మృతదేహం, సింహం పాద గుర్తులు జాంబవంతుని గృహని కనుగొంటారు. శ్రీకృష్ణుడు గుహలోకి వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో జాంబవంతుడు అలసిపోయి శ్రీకృష్ణుడికి లొంగిపోతాడు. అటు పిమ్మట శ్రీకృష్ణుడు తన అసలు రూపం విష్ణుమూర్తి రూపాన్ని తనకు చూపిస్తాడు. అంతటా జాంబవంతుడు తన కూతురు జాంబవతిని ఇచ్చి పెళ్లి చేసి శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చేస్తాడు. ఆ శమంతకమణితో తిరిగి ద్వారకకు వచ్చిన శ్రీకృష్ణుడిని సత్రాజిత్తును పిలిచి జరిగింది చెప్పగా సత్రాజిత్తు సిగ్గుతో నన్ను క్షమించమని కోరి ఆ మణిని మరియు తన కూతురైన సత్యభామని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. వినాయక చవితి రోజు పొరపాటును చంద్రుని చూస్తే శాప విముక్తి కొరకు ఈ శమంతకమణి కథ వింటే నీలాప నిందలు, అపవాదులు పోతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ వినాయకుడి పండగప్పుడు ఈ మండపాల కాడ వానలు పడ్డప్పుడు ఈ కరెంటు తీగలు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలా. భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉండాలి. ఏదో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా 200 లీటర్ల నీరు కూడా ఆ మండపాలకి అందుబాటులో ఉంచాలా. ఏదైనా బాణసంచా కాల్చేటప్పుడు కూడా ఈ మండపాలకి దూరంగా కాలవటం మంచిది, లేకపోతే ఈ మండపాలకి అగ్ని ప్రమాదం జరగవచ్చు. ఈ పల్నాడు జిల్లా నసరాపేటలో భారీ వర్షాలు పడటం వల్ల, ఈదురుగాలు రావటం వల్ల కొద్దిగా ఈ ఉత్సవానికి కొంచెం అంతరాయం కలిగింది. కానీ బాగానే జరిగింది. గత సంవత్సరం కంటే కొద్దిగా హడావుడి తక్కువగా ఉంది.
ఈ వర్షం కారణంగానే నేను ఈ వీడియో పెడతాం కొద్దిగా లేట్ అయింది, లేకపోతే పండుగ రోజే అప్లోడ్ చేసేవాడిని. ఓం గణపతినే నమః. ఓం గవిందవరప్రియాయ నమః. ఓం అవాత్పుతవరాజ్ఞప్తయ నమః. ఓం సత్యదర్శ చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.